ఓకేనమ్మా, ఇదిగో చక్కగా ఇట్లా కలుపుకోండి. అదిగో కనవది ఎప్పుడు పెట్టుకుందామని చెప్పి మనకు 2 కాళ్ళు ఇమ్మంటే ఇవ్వడు కదమ్మా, ఒక పెద్ద కట్ట మాకు ఇక్కడ దొరుకుతుందిరా, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి, పల్లెటూరు వాతావరణం కదా. వేస్తా, నాకు చేతి వేసేస్తాం అలవాటు, మీ సైజుని బట్టి వేసుకోండి అమ్మా. అమ్మ వాయిస్ కట్ అయింది, ఇప్పుడే కరెంట్ పోయిందంట మైక్లోను. నేను చెప్పినవన్నీ అందులో ఉంటుంది, ఏమేమి వేసానో చెప్తాను ఇప్పుడు మీకు. తోటకూర, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అమ్మ అల్లం ముక్కలు, ఉప్పు. ఓకేనమ్మా, అది ఇప్పుడు అందులో చూపించాను కదా, మైక్ కట్ అయింది. అదిగో మీకు ఏ సైజు కావాలితే సైజు చేసుకోండి. ఇందులో చట్నీ లేకపోయినా ఏం పర్లేదు, చక్కగా తినొచ్చు. అల్లం ఉంది కదా, అవి తోటకూర ఎప్పుడు పెడదామని. ఓకే, ఈ మూకుడే 8 గారెలు పడుతుందా? ఆకు కదమ్మా, స్లోగా ఉడుతుంది అంతే. మన కొనుక్కొచ్చిందమ్మా, ఏడుకో ఇలా నొక్కుకోవడం వల్ల ఇందులోనే మెసలోనే నూనె వచ్చేస్తా అంట, మళ్ళీ మనం ఇందులోనే వేసుకోగల, దీంట్లోనే మెస ఉంది కదా, అది మాట. ఎన్నో ఉపాయాలు, అది ఇదిగో మెస్, అప్పకతో పని లేకుండా. వంటగది ఎక్కడ ఉన్నా కూడా సరిపోయేలాగా లేదు, ఎంత చోటున్నా వంటగది. ఓకే, అవి ఉడుతూ ఉంటాయి, తీసేసుకుందాం. చాలా గుల్లగా వచ్చినాయిరా, ఫ్రెష్గా ఉంది తోటకూర. తోటకూర గారి ఇదిగో 4 ఆయిల్ అయ్యింది కరెక్ట్గా, చక్కగా. ఇప్పుడు అలా 10 మందికి వచ్చేస్తాయి 2 గారెల కాడ చూసుకుంటే. అమ్మా 20 గారు వచ్చింది, అదిగో చక్కగా చూసుకోండి. ఇందాక కరెంట్ పోయింది, అందుకని కొంచెం మైక్ తేడా వచ్చింది. అర్థమేలా చెప్పాను మళ్ళీని అమ్మ, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అమ్మా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు, మనం వేసుకున్నది అందులో తోటకూర ప్రత్యేకత. అది మినపగుళ్ళు వేసాను, గ్రైండర్లో రుబ్బుకున్నాను, అంతే. అవి అయిపోవచ్చింది. ఒక్కొక్కసారి ఇది కూడా కరెంట్ ఇబ్బందే, తీసేవాళ్ళు పాపం ఇబ్బంది పడాలి, కష్టపడాలిరా ఇవన్నీని. ఇది చక్కగా చూపించాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఓపు పట్టాలి. ఇంకా అయిపోవచ్చింది లాస్ట్ ఇది. చూడండి ఇదిగో చక్కగా, అసలు ఆయిల్ కూడా లాగల, మృదువుగా వచ్చినాయి. ఈ అప్పకి ఎంత మేలు చేసిందో చక్కగా.
ఓకేనమ్మా. దెన్ నచ్చిందా మరి? నచ్చితే ఇలా చేసుకోవాలి మరి చక్కగా. మీకు ఇలా చూపిస్తూ ఉంటాను. కామెంట్లో కూడా చెప్పారు తోటకూర గారు చూపించమని చెప్పి. ఇలా చేసుకోండి. తోటకూర మట్టికి తాజాగా ఉండాలి, చక్కగా మేగళ్ళ ఉడికిపోద్దన్నమాట. ఓకేనా మరి? నన్ను ఎంతో ఆదరిస్తున్నారు, మీకు ఎంతో రుణపడి ఉంటాను. సాయమ్మని ఎంతో ప్రేమిస్తున్నారు. చాలా థ్యాంక్స్ బంగారం. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి బంధుమిత్రులకు కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కాల్స్, మాకు తెలుసున్న వాళ్ళు అయితే నాకు కాల్సే చేస్తున్నారు అందరూ కూడా. అమ్మా చాలా సంతోషంగా ఉంది మనసుకి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.